పబ్లిక్ ల పతార పెరుగుతదనో నలుగురు మెచ్చుకుంటారనో సన్మానాలు చేస్తారనో అవార్డులు వస్తాయనో పని కట్టుకొని ఎవ్వరు సేవలు చేయరులా పనే దైవం అనుకొని ముంగట్కి పోతారు కష్టపడతారు స్వయం కృషితోని ఒక్కో మెట్టెక్కుతారు చేతనైనంతలా నలుగురికి ఆసరైతారు నలుగురి కోసం బతుకుతారు అసంటోళ్ళనే అవార్డులు దేవులాడుకుంటూ వస్తాయి 26 జనవరి పూట గసంటోళ్ళు దేశంలో ఎవరున్నారో ఎంకులాడితే ఈ పద్మాలు దొరికినాయి పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు మెగాస్టార్ చిరంజీవి సారు ఇద్దరికి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది సెంటర్ గవర్నమెంట్ పబ్లిక్ తోటి ఉండి పబ్లిక్ కు సేవ చేసినందుకు ఈ సార్కు 150కి మీద సినిమాలు తీసి బ్లడ్ బ్యాంకు ఆక్సిజన్ బ్యాంకులు పెట్టినందుకు ఈ సార్కు భారత రత్న తర్వాత పద్మ విభూషణ్ అవార్డే పెద్దది దేశంలో నా సేవలు గుర్తించి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాలోంచి హృదయపూర్వకంగా దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో 5గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. నడిచే గ్రంథాలయం కూరెల్ల విఠలాచార్య సారు, నల్గొండ జిల్లా ఎల్లంకి సొంతూరు, సర్కార్ టీచర్, తెలంగాణ ఉద్యమకారుడు, 2 లక్షల పుస్తకాలతోటి ఇంటినే లైబ్రరీ చేసిన గొప్ప మనిషి. పుస్తకాలు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను, ఇల్లు లేకుండా నేను చిన్నప్పుడు బాధపడ్డాను. అటువంటి బాధలు ప్రత్యేకంగా చవి చూసిన వాడిని కాబట్టి అటువంటి బాధలు వచ్చే విద్యార్థి లోకానికి వచ్చే యువతరం రాకూడదనే ఉద్దేశంతో ఇక భగవద్గీతలున్న శ్లోకాలను బంజారా భాషలో రాసిండు కవి కేతవత్ సోమ్లాల్ సారు. నల్గొండ జిల్లా ఆకుతోట బావితండ సొంతూరు, బంజారా జాతి కోసం 200 పాటలు రాసి పేరు సంపాదించిండు. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య. ఊరు జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి. సినిమాల జోరున్న ఈ కాలంలో కూడా నాటకాలు వేసుకుంటా కళను బతికిస్తున్నాడు. ఏమి యవతి ఇంటి ఇంత చక్కటి అందగత్తె దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ. బుర్రవీణ వాయించే దాసరి కొండప్పకు సుత పద్మశ్రీ వచ్చింది. నారాయణపేట జిల్లా దామరిగిద్ద సొంతూరు. తెలుగు కన్నడ భాషలల్లా తత్వాలు వాడతాడు. బుర్రవీణ కళాకారులల్లా తెలంగాణలో ఉన్నది తాతొక్కడే. శిలలను శిల్పాలు చేసిన వేలు ఆనందచారి పద్మశ్రీ అయిండు. యాదాద్రి గుడికి ఎన్నో శిల్పాలు ఎక్కిండు. ఇక ఆంధ్రకెళ్లి హరికథ చెప్పే ఉమామహేశ్వరి మేడానికి కూడా పద్మశ్రీ వచ్చింది ఈ తాపకు. జెండా వందనం పండుగని 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది సెంటర్ గవర్నమెంట్. డబ్బున్నే అందరినీ ఢిల్లీకి పిలువనంపి రాష్ట్రపతి మేడం అవార్డులు ఇస్తదట.